మళ్ళా నెలలు నిండక ముందుకి డెలివరీ అంట. జాని వేసుకున్న కర్మ తిరిగి జానికే వచ్చింది. జాన్ అప్పుడు కింద పడకపోతే ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చేది కాకుండే. కింద కావాలని పడ్డా నా అత్తమ్మ. పాపం జానికైతే ఇంకా అట్లనే స్టమక్ పెయిన్ అయితే ఉన్నదన్నమాట. అలాగే అప్పుడప్పుడే తనంటుంది, నాకేం తెలుసు, తనంటుంది ఏమంటే పెయిన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఫస్ట్లా పెయిన్స్ ఎట్లా వచ్చినాయి ఇప్పుడు అట్లా అనిపిస్తుంది, అప్పుడే వస్తున్నట్టు అనిపిస్తున్నాయి, తర్వాత నార్మల్ అవుతున్నాయి అనిపిస్తుంది, నార్మల్ అవుతుంది అని అంటుంది. ఇక తనతోటైతే నాకు బాధనే ఉంది. రోజు అయితే ఇప్పటికి 3-4 రోజులు అవుతుంది, కానీ 3-4 రోజులు బాధనే ఉంది. ఎందుకంటే ప్రతిసారి డల్లు అవస్థ పడుతుంది. హాస్పిటల్కి వెళ్దామంటుంది, తర్వాత మంచిగా అయిందంటుంది, తర్వాత వెళ్దామంటుంది, తర్వాత మంచిగా అయిందంటుంది. ఏం చేయాలని అర్థమవుతలేదు. కొంతమంది కామెంట్లో ఏమంటారు అంటే, బ్రో మీరు ఇట్లా ఇంకా హాస్పిటల్కి చెక్ చేయించుకోండి, అక్కడేమైనా చెప్తారేమో అని అంటున్నారు. అది కూడా వాస్తవమే అనిపిస్తుంది, చేయించుకోవాలా, మరి చేయించుకుంటే బెటర్ ఉంటుంది కానీ. సో ఏంటంటే ఇప్పుడైతే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే పోయి చెక్ చేయించుకుంటున్నాము. అక్కడ చెక్ చేయించుకున్నాక ఏం చెప్తారో తెలియదు కదా, అక్కడ ఏం చెప్తారో చూస్తాము. తర్వాత అక్కడ అట్నే ఉందంటే మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాలి. టైం వచ్చింది కదా, 10 days తర్వాత రమ్మని అన్నది. కొంచెం 10 days అంటే టైం, తనకు స్టమక్ పెయిన్ బాగుంది కాబట్టి 2 రోజుల దాకా నేను ఉండలేను. ఇలా పోయిందనుకో, ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తారు కదా మంచిగా ఉంది ఏం కదా అని, ఓకే ఉంటా. లేదంటే లేదు మంచి లేదు అది ఇది అని అంటే మళ్ళీ రేపు హాస్పిటల్కి పోతా, హాస్పిటల్కి పోయి చెక్ చేయిస్తా. మళ్ళీ ఏమైంది, గ్రోత్ మంచిగా ఉందా లేదా, పాప మంచిగా ఉన్నదా లేదా అనేది కూడా ఇందులో మీకు చెప్తానన్నమాట. దాని గురించి అయితే వెయిట్ చేయండి. మీరు పెట్టిన ప్రతి ఒక్క కామెంట్కి చాలా 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 థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలాంటి ఫ్రూట్స్ తినండి, ఇలా తాగండి, ఇలా చేయండి, దానివల్ల ఉమ్మ నీరు అనేది పెరుగుతుంది అని అన్నారు. మేము అవే పాటించుకుంటూ వస్తున్నాం అన్నమాట. తను కూడా రిస్క్ తీసుకొని తాగుతుంది, తింటుంది తన పాప కోసము. ఇక మేము కూడా దాని గురించి అయితే వెయిట్ చేస్తున్నాం, పాప హెల్తీగా ఉండాలని. మీరు కూడా బ్లెస్ చేయండి. ఆ దేవుని దీవెనలు మాకు ఉండాలి, మీ దీవెనలు కూడా మాకు ఉండాలి. ఓకేనా? ఇప్పుడైతే మేము హాస్పిటల్కి వెళ్తాం. నాకైతే April 30కి డెలివరీ డేట్ ఇచ్చిర్రు. ఈరోజు వచ్చేసి March 15 అన్నమాట. నాకు అప్పుడే పెయిన్స్ వస్తున్నాయి, మళ్ళీ నార్మల్ అనిపిస్తుంది. అప్పుడే బాగా కడుపు నచ్చినట్టు అనిపించి మళ్ళీ నార్మల్ అనిపిస్తుంది. మా అత్తమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారు అంటే చలికుట్లు అంట, ఏమో నాకు కూడా తెలియదు, చలికుట్లు అంట, అట్లనే ఉంటుంది ఇప్పుడు అని అన్నారు. మళ్ళీ నాకు 9th month కూడా కాదు, 8th month ఇంకా కంప్లీటే కాలే, మొత్తం పూర్తిగా నిండలేదు. సో పెయిన్స్ అనేది డెలివరీ అప్పుడు ఎట్లా వస్తాయో సేమ్ అట్లానే వస్తున్నాయి. మళ్ళీ పాప ఉన్నప్పుడు అట్లా అనిపించలేదు, ఇప్పుడు బాగా అవస్థ అనిపిస్తుంది, బాగా నీరసం, అన్ని రకాలుగా మంచిగా అనిపిస్తలే అన్నట్టు. అండ్ చాలామంది యూట్యూబ్లో ఏమని కామెంట్ చేస్తుర్రు అంటే, మీరు ఎందుకు వట్టిగా కడుపు మీద చెప్పి వీడియోలు తీసుకుంటుర్రు, పాప మీద చెప్పి వీడియోలు ఎందుకు అట్లా తీసుకుంటుర్రు అని అంటారు. మాకైతే మస్తు బాధ అనిపిస్తుంది అట్లా అంటే మేము అట్లా ఎందుకంటాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. మాకు అట్లా చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి, మేము ఎందుకు చెప్తాం. ఇది కూడా మేము ఎందుకు పెట్టేసినాం అంటే, మాకు కొన్ని తెలివై కొన్ని తెలుసు, అవి కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము వాళ్ళకి సంబంధించినవి చెప్తే వాళ్ళు మేము తీసుకుంటాం కదా. ఆ ఫుడ్ కానీ, ఆ వాటర్ కానీ, సంథింగ్ ఏదైనా కానీ అని అట్లా పెట్టేసినాం కానీ తప్ప మేము ఎవరు మా పాప మీకించే ఉద్దేశంతో అయితే తీయలేము. కడుపు నొప్పితో ఒక 10 members దాకా అట్లా అన్నారు. సో మంచి అనిపిస్తలే, బాధ. 700 కామెంట్లల్లో ఒక 10 కామెంట్స్ అట్లా వచ్చినాయి బ్యాడ్గా. ఇక 10 కామెంట్స్ని పట్టించుకుంటలేము, ఇక వాళ్ళకి తెలియదు కదా.
ఇక మేమైతే పట్టించుకుంటలేము. మరి మేము అట్లా చేసేటోళ్ళమైతే హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం, హాస్పిటల్కి ఎందుకు తిరుగుతాం, మా రిపోర్ట్స్ ఎందుకు అంత వెళ్తాం? నమ్మకం లేనప్పుడు మరి రిపోర్ట్స్ అన్ని మళ్ళీ మీకు పెడతాం. కావాలంటే మీకు అంతగానం హాస్పిటల్ పట్టుంటే అడ్రస్ చెప్తాం, అక్కడికి పోయి మా పేరు చెప్పండి, వాళ్ళన్ని డీటెయిల్స్ మీకు చెప్తారు. అంత నమ్మబుద్ధి కాకపోతే మేము పాప మీద ఎత్తేసుకునేటోళ్ళం అయితే కాదు, మాకు అవసరం లేదు కూడా. ఇప్పుడైతే మేమైతే హాస్పిటల్కి అయితే పోతున్నాం అన్నమాట. అక్కడ ఏం చెప్తారో చెప్తాం మీకు కూడా. ఇక మేమైతే హాస్పిటల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చేసినాం అన్నమాట. డాక్టర్స్ ఏం చెప్పారు అనేది కూడా అమ్మకి తెలియాలి కదా, చెప్తున్నాం మేము ఇప్పుడు. అయితే జాన్ లోపలికి ఇంకేం చెప్పింది చెప్పు నువ్వే. నేను పోతా అనుకున్నా, కానీ మేడం నన్ను రానియలేదు. ప్రైవేట్ లిస్ట్ అవి ఉంటాయి కదా, స్కానింగ్ లిస్టులు, అవి చూసి ఉమ్మ నీరు తక్కువ ఉందమ్మా, నెలలు నిండక ముందుకే డెలివరీ అయ్యే అవకాశం ఉంటది, ఇంకా అంటే ఇంకా కొంచెం తగ్గితే నీకు నెల నిండకంటే ముందే చేయవలసి వస్తుంది అని అన్నది. సో జాగ్రత్తగా ఉండు, కొబ్బరి నీళ్లు, గంజి అవి మీరు ఎట్లా కామెంట్స్ చేసారో సేమ్ మేడం అట్లనే ఇంకొకటి ఏమో రాసిచ్చింది, అష్టమిన్ ఫోటో సంథింగ్ ఏమో రాసిచ్చింది, అది తీసుకొచ్చుకొని తాగు అని అన్నది. అది ఇక్కడెక్కడ దొరుకుతలేదు ఆ పొలాల్లో. అంటే బేబీ వెయిట్ ఉమ్ము నీరు పెరగడానికి మళ్ళీ కొన్ని టాబ్లెట్స్ రాసి ఇచ్చింది మేడం. ఆ మేడం చూసేమన్నదంటే నెలలు ఇట్లా ఉంటే నెలలు నిండక ముందుకే డెలివరీ అవుతారు, అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళా ఉమ్మ నీరు కడుపులో కరెక్ట్ లేకపోతే అదేంటిది నార్మల్ డెలివరీ కాదంట, సి సెక్షన్ చేస్తాము అని అన్నారట మేడం. అవునా కదా? ఇక నేను ఇప్పుడు అంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ఏమన్నదంటే మేడము మళ్ళా 10 days తర్వాత నీకు ఏమన్నది టెస్ట్లు చేస్తా అని అన్నది. ఇక మేము గవర్నమెంట్కి పోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఒక్కసారి నా గవర్నమెంట్ని కలవాలి కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో. అలాగే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ చూస్తారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు అనేది కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో అయితే పోతే మేడం ప్రైవేట్ లిస్టులో ఇస్తే ఏమన్నది ఉమ్మెనీరు తగ్గిందమ్మా అని ఇవన్నీ మాటలు అయితే చెప్పేసింది అనమాట. మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు మేమైతే గవర్నమెంట్లోకి వెళ్ళాం కదా, ఒక 2 days తర్వాత మళ్ళీ ప్రైవేట్లోకి పోతాము. ఎందుకంటే గవర్నమెంట్ మేడం చెప్పింది, ప్రైవేట్ మేడం చెప్పింది రెండు కరెక్టే కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ మేడం కూడా నిజమే చెప్పింది అన్నమాట. ఇంకొక 2 days 3 days అయితే 10 days అవుతుంది. ఇక మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్తాము, వెళ్ళి మళ్ళీ రిపోర్ట్స్ తీస్తాము. గ్రోత్ స్కానింగ్లో ఉమ్మ నీరు పెరిగిందా తగ్గిందా అనేది చూస్తాం అన్నమాట. మీరు చెప్పారు కదా ఏమేమి తినాలో ఏమేమి చేయాలనో, మోస్ట్లీ కామెంట్ ఒకటి బాగా వచ్చింది ఏంటంటే గంజి నీరు తాగండి, అందులో నిమ్మరసం వేసుకొని తాగండి అని అన్నారు. మేమైతే పొద్దున అమ్మ జాను కోసం గంజి నీరు తీస్తుంది, ఆ రోజు మార్నింగ్ గంజి నీరు తాగుతుంది. అలాగే రోజుకు ఒక కొబ్బరి నీళ్ళ డబ్బా తాగుతుంది, ఇంకా ఫ్రూట్స్ తింటుంది, అన్నం కూడా మంచిగానే తింటుంది. ఇప్పటివరకు అయితే అంత మంచిగా తింటుంది. కానీ ఏంటంటే అవస్థ బాగా అవుతుందంట. అవస్థ బాగా అవుతుందనే ఉద్దేశంతో హాస్పిటల్కి పోతే మేడం చూసి ఏమన్నదంటే ఏమో పెయిన్స్ గురించి ఏమో చెప్పింది అన్నవుగా, గట్టి చెప్పే నువ్వు మెల్లగా. మేడం పెయిన్స్ బాగా వచ్చినట్టు అనిపిస్తున్నాయి అంటే మేడం చూసి ఏమన్నదంట, ఏం కాదమ్మా అది చలికుట్లు అప్పుడప్పుడు అట్లనే వస్తాయి, ఏం కాదు, ఏం టెన్షన్ పెట్టుకోకు, నువ్వు టెన్షన్ పెట్టుకుంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది, అంతా సాఫీగా ఉంటుంది, మంచిగా తిను, మంచిగా ఎంజాయ్ చేయు అని అన్నది. సరే అని వచ్చేసినాం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఒకటి చెప్పినాను కదా అంతకుముందుకు వీడియోలో, జాన్ వేసుకున్న కర్మ తిరిగి జాన్కే వచ్చిందని. అదేంటిదంటే జాను ప్రెగ్నెంట్ అయిన నుంచి ఒక్కసారన్నా ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు. అంటే నేను పాప అప్పుడు కూడా 2 months వరకు వాడలే కదా, 2 months వాడిన కదా, సో ఏం కాదు అని నేను వాడలేను. మళ్ళీ నవ్యక్క అయితే
ఒక్క టాబ్లెట్ వేసుకోలే. ఆడు ఎంత మంచిగా కొట్టిండో చార్మిక గాని వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళ అక్క వాళ్ళు కూడా టాబ్లెట్లు వేసుకోలేదంట. అవును, మరి జాను పాప కడుపులో ఉన్నప్పుడు ఓన్లీ 2 months ఫస్ట్ 2 months టాబ్లెట్ వేసుకుంది, తర్వాత ఏం టాబ్లెట్లు వేసుకోలేదు. జాను పాప మంచిగా పుట్టింది. ఇక అదే ఉద్దేశంతో అదే తాటితోటి ఎందుకులే టాబ్లెట్స్, పాతకాలంలో మా అమ్మ కాలంలో మా అమ్మ వాళ్ళ కాలంలో ఏం టాబ్లెట్లు వేసుకోలేంటమ్మా మీరు? ఒక గోళీ కాదు హాస్పిటల్ తెలియదు మాకు. మంచి ఉట్టలేరా వేసుకోంది. ఇప్పుడు నేను కూడా వేసుకోను, మంచిగా ఉడుతుందేమో అనే ఉద్దేశంతో వేసుకున్నది. నన్ను కూడా నమ్మించింది. సరే మీరంతా చెప్తారు కదా, సరే నీ ఇష్టం అని అన్నా. తాను వేసుకున్న కర్మ తనకే వచ్చింది. ఇట్లా అయినా ఆ కాలం వేరే ఉంది, ఈ కాలం వేరే ఉన్నది. జస్ట్ అది ఒక రీజన్ ఉంది టాబ్లెట్స్ అని ఎందుకు అనుకుంటాం. అంటే మనకైతే కరెక్ట్ తెలియదు. టాబ్లెట్లు వాడడం వల్లనే ఇట్లా జరిగిందా, వాడకపోవడం వల్ల ఇట్లా జరిగిందా అనేది మనకు తెలియదు కదా. అంటే మనకేమనిపించింది అంటే టాబ్లెట్ వాడకపోవడం వల్ల ఇదంతా జరిగిందేమో అనే థాట్ అయితే నాలో అయితే ఉండిపోయింది. అందుకే నీకు చెప్పేసిన అన్నమాట, నీతో అంటున్నా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే జాను ఉమ్మనీరు తగ్గడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక నేను చెప్పేదానికంటే మా అమ్మ చెప్పిందే బెటర్ ఉంటుంది అనిపిస్తుంది. అమ్మ నువ్వే చెప్పేసే అమ్మ. అయితే నేను ఎందుకంటే ఇట్లెందుకు చెప్తుందమ్మా, ఇవి కూడా చెప్తారా, ఇవి చెప్పద్దు కదా అని అనుకుంటారు కావచ్చు, కానీ చెప్పాలి. చెప్తే మీకు కూడా అర్థమవుతుంది. మేము కావాలంటే మేము చెప్పకుండా అయితే ఉండొచ్చు, కానీ ఏంటంటే మీ గురించి ఎస్పెషల్లీ మీకు చెప్తుంది. జానుకి జరిగినట్టే మీకు కూడా జరగద్దు, ఎందుకంటే మీరంతా మా ఫ్యామిలీ కదా. మళ్ళీ మాకు బాధ అనిపిస్తుంది. కామెంట్లలో అంటారు అమ్మ నాకు కూడా ఇట్లనే ఉందమ్మా, అక్క నాకు కూడా ఇట్లనే ఉంది అక్క అంటే మాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అందుకే చెప్తున్నాం అన్నమాట. ఇక మేము చెప్పేదే, కానీ మాకు చెప్పడానికి కొంచెం షై అనిపిస్తుంది అన్నమాట. మా అమ్మని చెప్తుంది. ఒక తల్లి లెక్క భావించి అర్థం చేసుకొని మీరు కూడా ఇలా చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఓకేనా? చెప్పమ్మా. ఇక అయితే మీకు చెప్పాలి, చెప్తే మీరు కూడా జాగ్రత్త పడతారు. ఇట్లా ఎంతోమంది ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటారు. మా వీడియో చేసిన వాళ్ళందరికీ చెప్తున్నా, మంచిగా అర్థం చేసుకోండి. కానీ మా కోడలు టాయిలెట్ కానీ బయటకి అయిందట. బయటకు పోతే మరి గద్దె దాటిందో దాటలేదో మరి పడ్డదో అని నాకు అంతగానం లేదు. రాత్రి 9 గంటలకి అమ్మ జానుకు ఏమైతుందమ్మా ఏమైతుందమ్మా అని అన్నాడు. నేను దిగ్గులేసిన, అవు ఏమైందిరా అని బయటకైనా. అవతల జానుంది, అవతల నేనున్నా. అయితే ఏమైంది అనే వరకు మొత్తం కింద అంత పదన లెక్క ఒక గ్లాస్ నీళ్లు బోర్ల పడ్డట్టుగా పదన ఉన్నది. అయ్యో ఏమైందిరా అంటే అమ్మ జాన్ ఇక్కడనే వాష్రూమ్ వేయింది. వాస్తవానికి చెప్పాలంటే నేను అక్కడ తిట్టిన వాష్రూమ్ కూడా ఆపుకోవట్లేదా, కొంచెమైనా సెన్స్ ఏమైనా ఉన్నదా, ఇంట్లో ఎవరైనా పోతారు అనుకుంటా తిట్టిన. అప్పుడు మా అమ్మ చూసి ఏమన్నదంటే ఏమన్నా ఇక వాష్రూమ్ వేయిందమ్మా, ఇక్కడనే వాష్రూమ్ వేయిందమ్మా, చూసినావు అమ్మకి ఇక్కడ వేయింది, కొంచెం అక్కడ దాకా ఆగితే ఏం వేయింది, అయితే ఆ బాత్రూమ్ పోతే మంచిగా ఉండకపోనా అంటే నేను బాగా చూసిన. ఈ వాష్రూమ్ అయితే గిట్లా పోదు, ఏదో ఆగపోతే బొట్టు పడుతుంది కావచ్చు, కానీ కాకపోతే గింత వేయిందంటే ఇది ఖచ్చితంగా ఉమ్ము నీరే అని నేను ఫిక్స్ అయిపోయినా. నాకు అనుమానం, ఎందుకంటే మేము అనుకున్నాం కాబట్టి మాకు అన్ని తెలుతాయి కదా, నాకు అనుమానం వచ్చింది. ఒకటే కాడ కాదు, కంటిన్యూస్ గా బయటికి అట్లా పోయేదాకా అట్లనే కారుకుంటా పోయినాయి అన్నమాట. ఇక నాకు అనుమానం వచ్చింది, అబ్బా ఇది ఖచ్చితంగా ఉమ్ము నీరే ఉన్నట్టున్నది, వంటలు అయితే ఇట్లా ఉండదు అని. ఇక నేను మామూలుగా చెప్పలేను. ఇక సరే ఏం లేదు ఏం కదా అని ఇంత గుడ్డో బిడ్డో జిట్టో అది తీసేసి అటు పారేసిన. ఇక పొద్దుల హాస్పిటల్ తీసుకుపోతూ తీరా, ఇప్పుడు టైం బాగా అవుతుంది అని చెప్పిన వాళ్ళు ఇక వండుకున్నారు. పొద్దున్న లేసి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి అయినాక ఆ రోజు చెక్ చేసిరు, అంటే పోయింది కొంచెమే కావచ్చు, ఎక్కువ మోతాదులు ఉండే, కొంచెం పోయినట్టున్నది, ఇక మంచిగా ఉన్నదని అన్నారు. తర్వాత రాను రోజులల్లా తగ్గిపోయిందేమో, అందుకే తనకింత పెద్ద వచ్చింది. ఇది ఉమ్మనీరు గురించి అయితే ఇది అట్లా ఉమ్మనీరు వేయింది అనుకో, ఇక పోతే ఇక కొంచెం పిండం ఎంతైనా కానీ వీకే ఉంటుంది. అట్లా వీకు ఉండకూడదు. ఉమ్మనీరు వేయింది కదా అని అనుకుంటే దుమ్ తినాలి, కొబ్బరి నీళ్ళు బాగా తాగాలి, వాటర్ బాగా తాగాలి, అలేమో పొట్నాలు రాసిస్తారు అవి తినాలి. అన్నీ కడుపు నిండా తింటే మంచిగా పిండం అన్నది తెప్ప మీద ఉన్నట్టు ఉంటుంది. లేకపోతే పట్టించుకోక ఏం కాదు కదా, ఏం కాదు గట్టినే అంటారని వదిలేసిర్రు అనుకో, పిండం ఆరిపోయి వీక్ ఉడుతుంది.
కాళ్ళ బలం ఉండదు, చేతుల బలం ఉండదు, మెడల బలం ఉండదు, ఎక్కువ స్టాండర్డ్ ఉండరు పిల్లగాళ్ళు, అంత ఊద ఉంటారు. అట్లా చేసుకోకుండా కడుపులో పుట్టిన పిండమే, కడుపు నుంచి వచ్చిన పిండమే బలం ఉంటుంది, పుట్టినాక బలం ఉండమంటే ఉండదు. ఇక అందు గురించి కడుపులు ఉన్నప్పుడే మంచిగా తిను అంటే మంచిగా తినాలి. పాటింపులు మీ దగ్గర ఉంటాయి, మా దగ్గర ఉండయి. చెప్పు తింటే మీకు మంచిది, మాకు మంచిది. అది కూడా మా అమ్మ మీ గురించి చెప్పింది, ఎందుకంటే జానుకు వచ్చిన కష్టం మీకు రావద్దని. ఒకవేళ మీకు కూడా అట్లాంటి ప్రాబ్లం వస్తే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి, ఓకేనా. ఇది తన ఉమ్మనీరు తగ్గడానికి గల మెయిన్ రీజను. ఇంకోటమ్మా, అది రంజిత్ గాని ఫంక్షన్ రోజు జరిగిన ముచ్చట కింద అయితే అక్కడ ఫంక్షన్ అయిపోయిన తర్వాత జాన్ ఇక్కడికి వచ్చిందట. ఇక్కడికి వచ్చి అటు అంపల కాడికి పోగా అది దానికి కొద్దిగా గద్దె లెక్క ఉన్నది, అది జారి కింద పడ్డదట. ఆ కింద పడ్డ తెల్లరేమనిపించలే, రెండో రోజు ఇట్లా అయింది. జాను కింద పడకపోతే మాకు ఇంత పెద్ద ప్రాబ్లం కాకపోతుండే. ఏదైతేనే అంత భగవంతుని దయ కాపాడుకుంటుంది. ఇప్పుడైతే మంచిగా ఉంటుంది. భయపడుతుంది, తెల్లందకపోతే భయపడుతూనే ఉంది, ఏడుతూనే ఉన్నది. మళ్ళీ ఆ డాక్టర్ అన్నాడ 9 నెలలు నిండక ముందు అయ్యేటట్టే ఉన్నది, మళ్ళీ నొప్పులు ఇట్లా వస్తున్నాయి. అంటే కొంతమంది చెప్తారు కదా డాక్టర్లు, అంటే ఇట్లా చెప్తేనన్నా ఈ భయం పెట్టిస్తానన్నా వీళ్ళు మంచిగా తింటారు, మంచి తాగుతారు అనే ఉద్దేశంతో ఆ మేడం చెప్పినట్టుంది. నువ్వు కూడా ఏం టెన్షన్ పడకు, టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. అది కూడా మళ్ళీ నేను ఆ మేడం చూడక ముందుకు వీడియో తీసిన, మళ్ళీ వాళ్ళు ఏమైనా అనుకుంటారు కావచ్చు అని అది కొంచెమే పెట్టిన, ఏమనుకోకండి, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే జాను ఆ రోజు మేము ఫంక్షన్కి వచ్చినాక నేను కాలు కడుక్కొని ఇంట్లోకి పోయినా, తను కాలు కడుక్కున్నది ఖతం. నేను ఇంట్లోకి పోయినాక జాను మమ్మా అని పిలిచింది. అరే ఏమైందని బయటకు వచ్చేసరికి జాను జారి కింద పడిపోయి ఉన్నది. అంటే 2 కాళ్ళు ఇట్లయినాయి అన్నమాట, ఇట్లా కింద పడ్డది. అప్పుడు కాలు పట్టుకుంది, కడుపు నత్తుందని బాగా ఏడిచింది ఆ రోజు. అప్పుడు మా అమ్మ లేదు, మా అమ్మకు ఫోన్ చేసి చెప్పిన అన్నమాట. కాలు బాగా పట్టుకుంది, హాస్పిటల్కి పోతే ఏం కాలేదు అన్నారు. తర్వాత 2 రోజులకి ఉమ్మనీరు మళ్ళీ ఆ పరిస్థితి అట్లే మళ్ళీ పోయినాం హాస్పిటల్కి. అప్పుడు ఏం కాదు అని అంటే తర్వాత ఉమ్మనీరు తగ్గుకుంటూ వచ్చింది, తనకి ఈ కష్టం వచ్చింది. కాపాడుకోండి మీరు కూడా జాగ్రత్తగా. ప్రెగ్నెంట్ అయిందంటే డెలివరీ అయ్యేదాకా మీ జాగ్రత్త మీ చేతుల్లో ఉంటుంది. మీరు మంచిగా ఉంటేనే భర్త మంచిగా ఉంటాడు, అత్తమామ మంచిగా ఉంటారు. కాపాడుకుంటుంది కదా. అయ్యో ఇంత పిల్లనో పిల్లాడు అత్యంత ముద్దాడుతామన్న ఆశలు ఉంటాయి, మాకుంటాయి మీకుంటాయి. కాబట్టి మీరు మంచిగా జాగ్రత్తగా మెదులుండ్రి. అడ్డం దుడ్డం ఉరుకుడు, దెబ్బ ఆడాడుగేసుడు, ఇక్కడ దుంకు అక్కడ దుంకు కొందరు ఉరుకుతారు, అట్లా ఉరకకుండ్రి. మంచిగా కాపాడుకుంటే పండాసుడి బిడ్డని మీరు చూస్తారు. జాను ఆ రోజు కింద పడకపోతే ఇంత పెద్ద ప్రాబ్లం కాకపోతుండే మాకు. నువ్వు కావాలని పర్లేవమ్మా, కానీ మంచిగా కాపాడుకున్నావు. ఇక మాట అట్లా వస్తుంది, ఏం చేద్దాం మరి, బాధ తట్టుకోక. తనకు అట్లా గాచారం ఉన్నది, పడ్డది, ఇంత పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది. మీరన్నా కొంచెం ఇక్కడి నుంచి మంచిగా కాపాడుకోండి, ఓకేనా. అంటే ఒకటి చూస్తేనే అబ్బో ఒక జానుకు అదే వీడియో తీయడానికి మెయిన్ ఉద్దేశం మాకు అదే. ఇప్పుడు ఒక్కొల్ల వరకే ఉంటే ఎట్లుంటది, నలుగురు తెలవాలంటే మేము వీడియో తీసుకుంటాం కాబట్టి, 1 కోట్ల మంది చూస్తారు కాబట్టి మీరు అందరు తెలుసుకుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అందుకనే మీ గురించి మేము వీడియో తీసినాం. కానీ అమ్మ చెప్పిన దానికైతే మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఎలాంటి బ్యాడ్ కామెంట్ అయితే పెట్టకండి, అది మీ గురించి చెప్పింది. ఒకవేళ మీరు ఇన్నోళ్ళు మీకు కాకపోయినా పక్క పంటలకు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి, సరేనా. ఇక నెక్స్ట్ తన ఏంటిది మళ్ళీ గ్రోత్ స్కానింగ్ తీసుకున్నది, మళ్ళీ పాప గ్రోత్ ఎట్లున్నది, అప్పుడు మంచిగా పెరిగిందా, పాప మళ్ళీ ఎట్లున్నది అనేది కూడా మనం తెలుసుకుందాము. తెలుసుకోవాలంటే దాని గురించి అయితే వెయిట్ చేయరు, ఓకేనా. నాకు కూడా చాలా అంటే చాలా ఆతృత ఉన్నది తెలుసుకోవాలని. ఇక తర్వాత 2 days తర్వాత వెళ్తాం కదా, మేడం ఏమన్నారు, ఆ పాప గ్రోత్ ఎట్లున్నది, ఇప్పుడు మీరు చెప్పిన దానికి జాన్ అన్ని తింటుంది కదా, ఉమ్మనీరు పెరిగిందా తగ్గిందా, ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉందా లేదా అనేది కూడా మీకు చెప్తాం, ఓకేనా. లవ్ యూ ఆల్, బాయ్. మాకు ఇలాంటి మంచి కామెంట్లు అందించుకుంటూనే ఉండండి, మేము దాన్ని చేసుకుంటూనే వస్తాం, ఓకేనా. బాయ్. బాగా సపోర్ట్ చేయండి.